మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ పేదవాడి గుండెకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కొత్తగా 45,000 రూపాయలు విలువ చేసే ఒక ఇంజెక్షన్ని ఉచితంగానే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు DCHS ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ హెల్త్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ స్వప్న గారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేదవాడి గుండెకి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో స్టెమీ గుండెకు భరోసా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో. దానికి సంబంధించినటువంటి ఆ 45,000 రూపాయల ఇంజెక్షన్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు డాక్టర్ స్వప్న గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి మేడం, ఏంటి స్టెమీ గుండెకు భరోసా అనే కార్యక్రమం గురించి ఏంటి మేడం, ఏం చెప్తారు? చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు ఏంటంటే మన పెరిఫరీస్లో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ మన గవర్నమెంట్ GHS కానీ వేరే అదర్ హాస్పిటల్స్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. దీంట్లో ఏంటంటే ఏదైతే హార్ట్ అటాక్ వస్తుందో పేషెంట్కి అది క్రిటికల్ పీరియడ్ అనమాట. హార్ట్ అటాక్ రాగానే నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి విదిన్ 1 అవర్ 2 అవర్స్లోనే మనము హార్ట్ అటాక్ అని తెలుసుకున్నాం అనుకోండి, పేషెంట్కి సర్వైవల్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. ఆ 1 అవర్ క్రిటికల్ పీరియడ్లో చాలా డెత్లు జరుగుతాయి. ప్లస్ ఏంటంటే ఈ టైం ల్యాగ్ తెలుసుకోవడము, మళ్ళీ దాని తర్వాత దానికి ట్రీట్మెంట్ చేసుకోవడంలో టైం ల్యాగ్ అవ్వడం వల్ల హార్ట్ అనేది చాలా పాడైపోతుంది. అండ్ రేట్ ఆఫ్ సర్వైవల్ మన హార్ట్ అటాక్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటాము చాలా మంది డెత్లు అవంతా చదువుతాయి. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ పెరిఫరీస్లో ఉండి మనకి చెస్ట్ పెయిన్, డిస్కంఫర్ట్ ఏమైనా ఉన్నాయా అంటే మన దగ్గరలో ఉన్న మన ఊళ్ళో ఉండే CHCలో ఏరియా హాస్పిటల్స్లో ఇప్పుడు ఈ ఇంజెక్షన్ అనేది అందుబాటులోకి వచ్చింది. పేషెంట్ మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రాగానే హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. హబ్ అండ్ స్పోక్ అంటే మనము హబ్ అంటే మన హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి పేషెంట్ రాగానే అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టరు అందరూ ఎవ్రీవన్ ఈజ్ ట్రైన్డ్. ఎలా హార్ట్ అటాక్ రాగానే ECG తీస్తారు. ఆ సిమ్టమ్స్తో అన్ని వైటల్స్ అవన్నీ చెక్ చేసి ఆ వచ్చిన ECGని నిర్ధారించుకొని స్పోక్ అంటే పెద్ద హాస్పిటల్స్ ఉన్న కార్డియాలజిస్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక సిస్టము, ఒక ప్రొసీజర్ అంతా పెడతారు. ఇమీడియట్గా రాగానే విదిన్ 5 minutes ECG తీసేసి అప్లోడ్ చేసేసుకొని అది ECG హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అవ్వగానే మన హాస్పిటల్లో ఒక వెరీ కాస్ట్లీ ఇంజెక్షన్ టెరెక్టప్లేజ్ అంటారు. ఆల్మోస్ట్ 40,000 ఇది. సో ఈ ఇంజెక్షన్ నిర్ధారణ అయినా విదిన్ 1 అవర్ 2 అవర్స్ విండో పీరియడ్ అని ఉంటుంది. ఆ విండో పీరియడ్లో ఇమీడియట్గా పేషెంట్కి ఇవ్వగానే ఏదైతే క్లాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ అటాక్ అనేది కరిగిపోయి రక్త ప్రసరణ అనేది స్మూత్గా అయిపోయి పేషెంట్ ఇమీడియట్గా రికవరీ అవుతుంది హార్ట్ అటాక్. సో దీనివల్ల ఏంటంటే 90% పేషెంట్స్ లైఫ్ సేవ్ అవుతుంది. అండ్ ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో హార్ట్కి అది చాలా మినిమల్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్ ఫ్యామిలీ అంతా కూడా ఒక లైఫ్ని సేవ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ టైం లాగ్ వల్ల జరిగే నష్టాన్ని మనము అరికట్ట పని వస్తుంది. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంతా కూడా ఫ్రీగా జరుగుతుంది. దాని తర్వాత పేషెంట్ నార్మల్ అయిపోతుంది 1 అవర్లో. కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మనం మన పెద్ద హాస్పిటల్స్ GHS కానీ ఆరోగ్యశ్రీలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్కి పేషెంట్ని పంపిస్తాము. అక్కడ మళ్ళీ స్టెబిలైజ్ ఉన్న పేషెంట్ని కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో తీసుకొని ఫర్దర్ ప్రొసీజర్స్ అంటే హార్ట్ అటాక్ కడిగిపోయింది అంటే మెడికల్ మేనేజ్మెంట్ మందులతో పంపిస్తారు. లేదు చాలా ఇంకా బ్లాక్స్ ఉన్నాయంటే యాంజియో చేసిన తర్వాత స్టెంటింగ్, బైపాస్ చేస్తారు. సో ఇలాగ మన రాష్ట్రం మన జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 80 to 90% మేము ట్రీట్ చేస్తాము 1 yearలో. అండ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్ని హాస్పిటల్స్లో. దీనికి అందరికీ సిబ్బందికి అందరికీ కూడా పేషెంట్ రాగానే విదిన్ 5-10 minutes మనం ఎలా సేవ్ చేయాలని మల్టిపుల్ ట్రైనింగ్స్ జరిగాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్, ఒక ఫిజిషియనే కాదు, ఈ హాస్పిటల్స్లో ఉన్న అందరు స్పెషలిస్టులు, అందరు MBBS డాక్టర్స్కి హార్ట్ అటాక్ పేషెంట్ రాగానే ఎలా కనిపెట్టాలనే ట్రైనింగ్స్ జరిగాయి. అండ్ సక్సెస్ఫుల్గా ఇది రన్ అవుతుంది. అందరూ అంటే మనం 1000 మంది చెస్ట్ పెయిన్తో వస్తే దాంట్లో ఎంతమంది హార్ట్ అటాక్, ఎంతమందికి ఇంజెక్షన్ ఇవ్వచ్చు అనేది అవగాహన అందరికీ ఉంది. ఇది అందరికీ అంటే మల్టిపుల్ పేషెంట్స్కి కూడా ఊర్లో ఉన్న అందరు జనాలకు కూడా తెలియాలి ఈ హాస్పిటల్లో ఇంజెక్షన్ దొరుకుతుంది అండ్ ఈ వైద్యం వల్ల మనకి మంచి జరుగుతుంది అనేది తెలియడానికి ఈ ప్రోగ్రామ్ ఇంత స్టెమీ అని మనం లాంచ్ చేసాము రీసెంట్గా అందరూ. అండ్ మన అందరూ కూడా మనం అందరం కూడా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఉండాలి మన గవర్నమెంట్కి ఇంత మంచి ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల. సో థ్యాంక్ యూ. చూసారు కదా,
డాక్టర్ స్వప్న గారు చాలా అద్భుతంగా వివరించారు. ఈ స్టెమీ గుండెకు భరోసా టెనెక్టమీ ప్లస్ అనే ఒక ఇంజెక్షన్ ఏదైతే ఉందో గుండెపోటు వస్తున్న తరుణంలో గంట లోపే ఆ ఇంజెక్షన్ ఇస్తే గనక ఒక ప్రాణాన్ని మనం నిలపచ్చు. అది నిజంగా చాలా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 40,000 రూపాయలు విలువ చేసే ఒక ఇంజెక్షన్ ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగానే అందజేస్తున్నాము. అది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము హాస్పిటల్స్ లో ఉండే ప్రతి డాక్టర్ కి కూడా అవగాహన కల్పిస్తున్నాము. హబ్ అండ్ స్పోక్ అనే కాన్సెప్ట్ లో వచ్చిన పేషెంట్ కి ముందు వివరించి ఈసీజీ తీసిన తర్వాత గుండెకి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందించి ఆ ఇంజెక్షన్ ని 1 అవర్ లోపే పేషెంట్ కి ఇవ్వడంతో ఒక ప్రాణాన్ని నిలిపిన వాళ్ళు అవుతాం. తర్వాత మిగతా ప్రక్రియ చేపడతారు. ముందు ఈ 1 అవర్ లోపు చాలా చాలా క్రూషియల్. పేషెంట్ని బ్రతికించాలంటే, అది గుండెపోటు వచ్చిన పేషెంట్ని బ్రతికించాలంటే కనుక ఈ ఇంజెక్షన్ చాలా అవసరం. దానిని దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాము. ఇది చాలా వాల్యుబుల్ విషయం. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే కరోనా తర్వాత చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు, సరైన అవగాహన లేక. దానికి ప్రభుత్వం తరపు నుంచి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి కూడా ఈ విధమైన అవగాహన కల్పించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మేడం అయితే చాలా అద్భుతంగా వివరించారు. మీరు గమనించవచ్చు, ఇక్కడ గుండెకు భరోసా స్టెమీ అని చెప్పి ఒక ఫ్లెక్సీ కూడా వీళ్ళు కుట్టించడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో. ఇప్పుడు మీకు లక్షణాలు, మొదటి గంటలోపు మనం తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్సలో భాగంగా ఇక్కడ ఏదైతే ఛాతీ నొప్పి వచ్చి ఇక్కడ ఛాతీలో నొప్పి కింద వచ్చి ఎడమ చేయి లాగడం కనుక జరిగినా, అదే విధంగా ఆకస్మికంగా ఆయాసము, గుండె దడ కింద వచ్చినా, లేదా స్పృహ కోల్పోయినా సరే వెంటనే 1 అవర్ లోపు ఏదైతే టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో 45,000 రూపాయలు విలువ చేసే ఈ ఇంజెక్షన్ ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ప్రతి పేదవాడి గుండెకి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత కాస్ట్లీ ఇంజెక్షన్ ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం, దాని గురించి వివరాలు సేకరించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.